తెలంగాణ రాష్ట్రంలో కారు పార్టీ అత్యంత బలహీనంగా ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది ఉమ్మడి ఖమ్మం జిల్లా అని చెప్పాలి. 2014 అసెంబ్లీ ఎన్నికల నుంచి 2023 వరకు గులాబీ పార్టీ అన్ని జిల్లాల్లో పుంజుకున్నా ఖమ్మం జిల్లాలో మాత్రం ఆశించిన స్థాయిలో పట్టు సాధించలేదు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో 3 సార్లు ఎన్నికలు జరిగితే గత 3 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒకే స్థానానికి పరిమితమవుతూ వస్తోంది. రోజులు గడుస్తున్నా ఏ మాత్రం మార్పు రావటం లేదు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి జలగం వెంకట్రావు గెలుపొందగా 2018 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ ఒకరే గెలుపొందారు. అయితే గత 2023 ఎన్నికల్లోనైనా పరిస్థితి మెరుగుపడుతుంది అనుకున్న గులాబీ అధిష్టానానికి మళ్లీ నిరాశ మిగిలించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటంటే ఒకటే భద్రాచలం స్థానం నుంచి తెల్లం వెంకట్రావు ఒకరే గెలుపొందారు. ఆయన కూడా బీఆర్ఎస్ కారులో కొనసాగలేవని గ్రహించి ఇటీవలే కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు ఖాళీ అయింది. అయితే 2014లో మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన కొందరు నాటి అధికార తెరాస పార్టీలో చేరిపోవడంతో ఆ బలం మరింత రెట్టింపైంది. ఇందులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా ఒకరు. అయితే రాష్ట్రంలో కారు పార్టీ అధికారం కోల్పోగానే సండ్ర వెంకటవీరయ్య కూడా పక్కచూపులు చూస్తున్నారని జిల్లాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇక సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో సండ్రకు మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగినా మారిన సమీకరణాల నేపథ్యంలో సాధ్యపడలేదు. కానీ గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సండ్రకు సత్తుపల్లి ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే సండ్ర మాత్రం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటూ క్యాడర్ చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే కొద్ది రోజులుగా సండ్రకు రాజకీయ భవితవ్యంపై తెగ టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో సత్తుపల్లి జనరల్ సీటుగా మారే ఛాన్స్ ఉందని పరేషాన్ అవుతున్నారట. తన రాజకీయ భవిష్యత్తు ఏంటని అనుచరులతో సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు. అందుకే సండ్ర వెంకటవీరయ్య పార్టీ మారదామని డిసైడ్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఇక సండ్ర వెంకటవీరయ్య పొలిటికల్ లైఫ్ తెలుగుదేశంలోనే మొదలైంది. అప్పట్లో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి లాంటి నేతలతో సంబంధాలున్నాయి. ఆ పరిచయాలతో అధికార పార్టీకి దగ్గరవ్వాలని భావిస్తున్నారట. అయితే సీఎం రేవంత్ రెడ్డి నుంచి పిలుపు వస్తే మాత్రం కండువా మార్చేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల జంపింగ్లతో కాంగ్రెస్ పార్టీ కలకల్లాడుతోంది. మరి సండ్ర తన రాజకీయ భవిష్యత్తు కోసం కారు దిగుతారా, కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.